నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే పామిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆదాయం పరంగా కానీ, ఉద్యోగస్తులకు కానీ, అలాగే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు కొంతమంది. అలాగే కొంతమంది ఏంటంటే వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ ఎంత వ్యాపారం చేస్తున్నా వారికి అదృష్టం అనేది కలిసి రాదు, నష్టాల్లోకి వెళ్ళిపోతుంటారు, లాభాల్లోకి రారు. సో మరి వీరందరికీ ఎలా ఉంది అంటారు ఈ 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు? ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ఇప్పుడు వృషభ రాశి వారికి ఇప్పుడు ఏ విధంగా అంటే ఆర్థిక పరంగా బాగుంటుందమ్మా. అంటే ఎప్పటి నుంచో అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఏ విధంగా అంటే అప్పులు తీర్చుకోగలుగుతారు, ఆర్థిక పరంగా కొంత కోలుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఉన్నారు, వారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగపరంగా వారికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కట్లేదు. అప్పుడు వీరు అలా అని చెప్పి వెనక్కి పోకుండా గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల దైవ అనుగ్రహం వల్ల వీరికి ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది. అంటే పట్టుదలతో ముందుకు సాగాలి. నిరుత్సాహం ఎప్పుడైతే పడతారో ముందుకు వెళ్ళలేం. నిరుత్సాహం పడేటప్పుడే ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం వల్ల మనం విజయాన్ని సాధించగలుగుతాం. అలా నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగనే కుటుంబంలో అందరూ కూడా ఒకరు ఒకే మాట మీద నిలబడి వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అంటే ఎవరి సమస్యల్ని వాళ్ళు చెప్పుకొని వారు ఆ పరిష్కార మార్గాన్ని చేసుకోగలుగుతారు. అలాగే ఇంట్లో నాకు వాహనాలు కావాలి, నాకు కొత్త వాహనాలు కావాలని పిల్లలు, వారికి కూడా కొత్త వాహనాలు కొనిపెట్టడం, ఇంట్లో ఉన్న వాళ్ళకి కొత్త దుస్తులు కొనిపెట్టడం, ఈ స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ మొత్తం కొనిపెట్టడం, పిల్లలకి ఫీజులు కట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళకి అన్ని విధాలుగా ఆర్థిక పరంగా సర్దుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. అలాగే కొంతమంది నమ్మక ద్రోహులు వీన్ని నమ్మించి మోసం చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ వ్యక్తి సరైనవాడా కాదా అని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక డబ్బులు ఇవ్వడం కానీ, అతనికి ఏదైనా ఒక సహాయం చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇబ్బందుల్లో పడకుండా, నష్టపోకుండా, దెబ్బతినకుండా ఉండగలుగుతారు. అలాగే మీ విలువైన వస్తువులు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు ఒక దగ్గర నుంచి ఒకటి, మీ విలువైన వస్తువులు ఉంటాయి, సెల్ ఫోన్లు కానీ, లేకపోతే డబ్బు పెట్టుకున్న పర్సులు కానీ, నెగ్లిజెన్సీగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చేటప్పుడు కనపడకపోవడం, ఇలాంటివన్నీ ఏంటంటే అంటే విలువైన వస్తువులన్నీ కూడా చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి విలువైన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే వ్యాపార వృద్ధి, వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకుంటే మనకి నష్టం కలగకుండా లాభాలు వస్తాయి అనేది భాగస్వాములతో కలిసి కూర్చొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు సాగాలి. అప్పుడు లాభంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే స్త్రీలు, ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు వారి యొక్క స్కిల్స్ అన్నమాట, రకరకాలైనటువంటి స్కిల్స్ తోటి పబ్లిక్ రిలేషన్స్, జనాన్ని మెప్పించడం, కంపెనీని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా ముందంజ వేయగలుగుతారు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు. అలాగే విద్యార్థులైతే చదువులో కొంత ఇబ్బందులు కలుగుతాయి. అంటే జ్ఞాపక శక్తి లేకపోవడం కానీ, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కానీ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి వాళ్ళు సరి అయిన సమయానికి అంటే ఉదయాన్నే లేచి బాగా చదువుకోవడం వల్ల
జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది, అనుకున్న ర్యాంకులని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది ఈ విద్యార్థులకి. అలాగే విదేశాలకు వెళ్ళాలి, నేను విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేయాలి, నా కుటుంబాన్ని పోషించాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా ఒక మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సరైన సమయానికి వీసాలు కూడా వీరికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అమ్మాయిలకి అయ్యో నాకు వివాహం కావడం లేదు అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో గట్టి ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా మీకు నచ్చిన వరుడు దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం బంగారు ఆభరణాలు కొనటం కానీ, పిల్లలకి ఏ విధంగా ఏం కావాలనేటువంటి కుటుంబ పరంగా అన్నీ ఏర్పాటు చేయడం అనేది కూడా ఈ జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో. అలాగే రావలసిన డబ్బులు కూడా సరైన సమయానికి అందుతాయి. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి ఎప్పుడూ కూడా వెన్నంటి ఉంటారు కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఈ వృషభ రాశి వాళ్ళు ఓపిక సహనంతో ముందుకు సాగడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారు. ఆ విధంగా ఉండడం వల్ల వీరి జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. వీరి జీవితం కుటుంబం కోసం బాగా కష్టపడతారు. కుటుంబం కోసం ఏం చేయాలన్న జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు ఈ వృషభ రాశి వాళ్ళు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా సహ ఉద్యోగులు సహాయ సహకారాలు కూడా చేస్తారు. ఏమన్నా సహాయం చేయడం కానీ, వారికి ఆర్థిక పరంగా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా సహాయం చేసేటువంటి అవకాశం ఈ సమయంలో ఉంది వాళ్ళకి. అలాగే ధనం కూడబెట్టింది ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ధనాన్ని ఆచితూచి ఎలా ఖర్చు పెట్టుకోవాలి, జల్సా చేయకుండా లగ్జరీగా వాడకుండా కుటుంబం కోసం ఎలా ఖర్చు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ వృషభ రాశికి పెరుగుతుంది. తర్వాత కోపాన్ని వీరు అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే సమాజంలో నిలవలేరు. భార్యాభర్తల మధ్య కూడా కొన్ని వివాదాలు వస్తాయి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ వృషభ రాశి వారు ఈ విధంగా చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి 15వ తారీఖు నుంచి 31 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఆదాయం పరంగా మరి కుటుంబ సభ్యుల మధ్య సో ఎలా ఉంటుంది దాని గురించి అయితే మాకు తెలియజేశారు. మరి వీరికి మరింత అదృష్టం కావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలో ఏమైనా అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ మరి తొలగిపోవాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? ఈ వృషభ రాశి వారు లక్ష్మీనారాయణ్ణి దర్శించడం వల్ల కానీ, లక్ష్మీనారాయణ్ని పూజ చేయడం వల్ల కానీ వీరికి ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఈశ్వరుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేయించుకోండి. ద్రాక్ష రసంతో కానీ, చెరుకు రసంతో కానీ వీరు అభిషేకం చేయించుకోవడం వల్ల వీరికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఇంకా గణేశునికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి, తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. అలా పంచడం వల్ల విద్యార్థులు కూడా విద్యలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. జూలై మాసంలో 12 రాశుల యొక్క గోచార రీత్యా పక్ష ఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే 12 రాశుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకుందామా. అలాగే ఇప్పుడు రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే కుజుడు 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు, తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు జూలై 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. కుజుడు ఈ నెల 7వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. అలాగే శని ఈ నెలంతా కూడా
కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఓకే, ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ 12 రాశులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే తెలియచేశారు. ధన్యవాదాలు గురుగారు.